సునాదస్వరము ఏప్రిల్ 3. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు సిలువలో మనకు అనుగ్రహించిన విడుదలను గురించి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు సిలువలో మరి మన అతిక్రమలు, మన క్రియలన్నీ కూడా తీసుకొని వెళ్ళాడు. అందుకే మనము చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మనకు సమాధానాన్ని అనుగ్రహించడానికి కొరకు ఆయన ఆ సమాధానార్థమైన శిక్షను అతడు మోసుకుంటూ వెళ్ళాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను కలగజేశాడు. అందుకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం రాయబడింది, మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అని. అంటే మనము మరి నీతిగా దేవుని బిడ్డలుగా జీవించడానికి కొరకు ఆయన మన పాపములన్నీ కూడా మాను మీద మోసుకొని వెళ్ళాడు. మనల్ని యేసుక్రీస్తుని బట్టి నీతిమంతులుగా తీర్చాడు. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందాము. అదే ఈ రోజున మనకు బయలుపరుస్తున్నాడు. మరి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం రాయబడింది, మరి అబ్రహాము యొక్క ఆశీర్వాదం అన్యజనులు పొందినట్లుగా యేసుక్రీస్తు అందరి కొరకు శాపమై మరి మనల్ని ఆ శాపం నుండి విమోచన కలగజేశాడు. అందుకే మనము ఆయన సిలువను సమీపించినప్పుడు అన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన శిక్షను, మనం పొందవలసిన ఆ ప్రతి అపరాధాలను, శిక్షను అవన్నీ కూడా ఆయన మోసుకొని వెళ్ళాడు. మన కన్నీరు, దుఃఖమును, మన పాపమును అన్నీ కూడా ఆయన భరించి మన అవమానాన్ని, నిందనంతా కూడా తీసుకెళ్ళాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, యేసుక్రీస్తు ద్వారా ఇంత గొప్ప విడుదలను, విమోచన మనం పొందుకున్నాం. కాబట్టి ఆయన రక్షణ పాత్రను చేబుట్టుకొని దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు బిడ్డలుగా ఆయన కొరకు సాక్ష్యంగా జీవించుట కొరకు, ఆయన కృప కొరకు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. సిలువలో మా అందరి అతిక్రమ క్రియల కొరకు దేవా మీరు నలగొట్టబడి, మీరు గాయపరచబడినందుకు వందనాలు. సిలువలో తండ్రి మీరు మాకు స్వస్థతను, విడుదలను అనుగ్రహించినందుకు స్తోత్రం దేవా. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మాకందరికి అనుగ్రహించడానికి మీరు శాపమైనందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి సిలువ ద్వారా ప్రతి ఒక్కరి పాపక్షమాపణ కలగచేసి మీ బిడ్డలుగా తండ్రి జీవించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.